రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్లో తెరకెక్కిన తాజా మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు చిత్ర యూనిట్. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే స్కంద, ది వారియర్ వంటి ఫ్లాప్ సినిమాల తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు రామ్ పోతినేని. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న రామ్ పోతినేని కష్టాన్ని పొగుడుతూ భాగ్యశ్రీ పెట్టిన తాజా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆకర్షిస్తోంది. అంతేకాదు భాగ్యశ్రీ కొత్త రకం ప్రమోషనల్ స్ట్రాటజీ అంటూ ఆమె పెట్టిన పోస్టులకు కామెంట్లు పెడుతున్నారు. భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్ ఏంటి అనేది చూస్తే తాజాగా భాగ్యశ్రీ బోర్సే తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ పోతినేని సినిమా కోసం ఎంత కష్టపడి పనిచేశారో తన పోస్టులో పేర్కొంది. ప్రియమైన రామ్, సాగర్ పాత్రలో మీరు చేసే మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు వేచి ఉండలేకపోతున్నారు. మీరు ఈ సినిమా కోసం చేసిన కృషి, హార్డ్ వర్క్కి నేను ఆశ్చర్యపోతున్నా. ఆంధ్ర కింగ్ తాలూకా మీ అభిమానుల అతిపెద్ద విజయం అంటూ పోస్ట్ పెట్టింది. అయితే భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో ఒకే ఒక్క పోస్టుతో స్పష్టం చేసింది. అలా రామ్ పోతినేని కష్టాన్ని అభివర్ణిస్తూ భాగ్యశ్రీ తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ చూసి ఇదో కొత్త రకం స్ట్రాటజీ అంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్లు పెడుతున్నారు. రామ్ పోతినేని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టాన్ని గుర్తించడం కోసమైనా సరే ఈ సినిమాను చూడాలి అన్నట్లుగా కొత్త రకం ప్రమోషన్స్తో సినిమా చూడాలి అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్లు ఎవరూ కూడా ఇలాంటి పోస్టులు సినిమా విడుదలకు ముందు పెట్టలేదు. సినిమా హిట్ అయ్యాక హీరో, డైరెక్టర్ కష్టాలను పొగుడుతూ పోస్టులు పెడతారు. కానీ సినిమా విడుదలకు ముందే ఇలా ఎవరూ పొగడరు. కానీ భాగ్యశ్రీ బోర్సే మాత్రం సినిమా విడుదలకు ముందే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ చేసిన కష్టాన్ని అభివర్ణిస్తూ పెట్టిన పోస్ట్ కొత్త రకం స్ట్రాటజీలా కనిపిస్తోంది. రీసెంట్గానే ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో రామ్ పోతినేని అమ్మాయి మీదే కాదు, సినిమాని గాఢంగా ప్రేమించే సినీ ప్రేక్షకుడిగా అంటే సినీ ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఈ టీజర్ చూసిన చాలా మంది రామ్ పోతినేని, భాగ్యశ్రీల యాక్టింగ్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉపేంద్రనే అంటే ఉపేంద్ర గారిని ఎందుకు తీసుకున్నారు? తెలుగు హీరోలు ఎవరూ లేరా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. అలా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి 2-3 నెలల ముందు నుండే ప్రమోషన్స్ చేస్తూ అంటే ప్రమోషన్స్ అన్నిటినీ ఇలా ఫాస్ట్ అప్ చేస్తూ ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు ఈ మూవీని. మరి వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం నవంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే. మరి మొత్తంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.